రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో పంచాయతీ ఎన్నికలను పార్టీ పర రిజర్వేషన్లతో నిర్వహించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని బీసీ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ స్థానిక బీసీ నేతలు నల్ల రిబ్బన్లు ధరించి అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పించారు. ప్రభుత్వం పార్టీ గుర్తులు లేని పంచాయతీ ఎన్నికలను పార్టీ పర రిజర్వేషన్లతో నిర్వహించాలి అనటం విడ్డూరమని, దీనికి రిజర్వేషన్ల స్ఫూర్తికి విరుద్ధమని బీసీ నాయకులు పేర్కొన్నారు. రిజర్వేషన్లకు తూట్లు పొడిచే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఈ నిర్ణయంపై బీసీ సంఘాల తరపున గాఢమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలాస నరేందర్, నేరెళ్ల తిరుమల్ గౌడ్, తూపుకారి సత్తయ్య, ఇల్లందుల వెంకటేష్, కడారి రాములు, చింతలకోటి రామస్వామి గౌడ్, మారం కుమార్, లింగంపల్లి దేవయ్య, ఉయ్యాల భూమయ్య తదితర బీసీ నేతలు పాల్గొన్నారు. మరియు విద్య, ఉపాధి, ఉద్యోగాల్లో కల్పిస్తామని గత అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో స్పష్టంగా వాగ్దానం చేయడం జరిగింది. చేసిన వాగ్దానాన్ని కూడా పలు సందర్భాలలో పదే బీసీలకు 42% రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, శాస్త్రీయంగా, సంపూర్ణంగా అమలు చేసి తీరుతామని ఎన్నో సందర్భాల్లో అన్నారు. అంతేకాకుండా అవసరమైతే కేంద్రం మెడలు వంచైనా కానీ బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాము, 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరుపుతామన్న ప్రభుత్వం నేడు స్థానిక ఎన్నికల్లో భాగంగా పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు గుర్తులుండవు, బీఫారాలు ఉండవు. గుర్తులు లేని, బీఫారం లేని ఎన్నికలను 42% పార్టీ పరంగా ఇస్తామనడం విడ్డూరంగా ఉన్నది. పార్టీ పరంగా కాదు మేము కోరుకునేది, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా షెడ్యూల్ 9లో బీసీ రిజర్వేషన్లను చేర్చి ఎన్నికలు జరపాలనేదే బీసీ సంఘాల, జేఏసీ సంఘాల డిమాండ్ అని సందర్భంగా తెలియజేస్తూ, మరి 42% పార్టీ గుర్తులు లేని, బీఫారాలు లేని సర్పంచ్ ఎన్నికలు జరుపుతామనడం అవివేకంగా భావిస్తున్నాము. వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని 42% చట్టబద్ధంగా రిజర్వేషన్లు జరపడానికి ప్రయత్నాలు చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాము.